కనిపించని శత్రువు పార్ట్ 19 రచయిత శేతాన్షి గారు. కథలోకి వెళ్దామా? కరెక్ట్ టైం అనుకున్న ఆర్నవ్ పని మనిషి అవని కోసం తీసుకువచ్చే పాలల్లో మత్తుమందు కలుపుతాడు. ఆ పాలు తాగి అవని కళ్ళు తిరిగి పడిపోగానే తన పథకం ప్రకారం అవనిని తీసుకొని సిటీకి దూరంగా ఒక డన్కి వెళ్తాడు. ఆ పెండెంట్లో జీపీఎస్ ట్రాకర్ ఉంటుంది అని ఊహించిన ఆర్నవ్ పెండెంట్ని వచ్చే దారిలోనే తీసి పడేస్తాడు. కానీ ఆర్నవ్కి తెలియని విషయం ఏమిటంటే అలోక్ అవనీకే తెలియకుండా తన సారీకి ఒక జీపీఎస్ ట్రాకర్ని సెట్ చేశాడు. ఎప్పుడైతే ఆర్నవ్ అవనీని తీసుకుని బయలుదేరుతాడో అప్పుడే అలోక్ విషయం అర్థమై తను కూడా జీపీఎస్ని ఫాలో అవుతూ అక్కడికి వస్తాడు. అవని ఇంకా స్పృహలోకి రాదు. పడడానికి కంటే ముందు అలోక్ చెయ్యి ఆర్నవ్ మీద బలంగా పడుతుంది. తమ్ముడు అని కూడా చూడకుండా ఆర్నవ్ అలోక్ని పిచ్చి కుక్కను కొట్టినట్టు కొడతాడు. ఆర్నవ్ స్పృహ కోల్పోతాడు. వీణ్ణి మన ప్లేస్కి షిఫ్ట్ చేయండి అని అలోక్ తన మనుషులకు చెప్పి అవనీని తీసుకుని ఇంటికి బయలుదేరుతాడు. ఇంట్లో వాళ్ళకి అవని మిస్ అయిన విషయం కూడా తెలియదు. ఎందుకంటే నిన్న అవని ఫస్ట్ నైట్ కాబట్టి అలసిపోయి ఉంటుంది, కానీ ఎవరు డిస్టర్బ్ చెయ్యరు. జాగ్రత్తగా చూసుకోమని పని మనిషికి చెప్పేసి ఇంట్లో అందరూ గుడికి బయలుదేరుతారు. వాళ్ళంతా వెళ్ళిన కాసేపటికి అలోక్ అవనీని ఎత్తుకొని నేరుగా తన బెడ్రూమ్లోకి తీసుకువెళ్తాడు. అది చూసిన పని మనిషి, అవని అమ్మ ఇంతసేపు ఇంట్లోనే లేరా? అలోక్ సార్తో బయటికి వెళ్ళారా అని అనుకుంటుంది. అవనీని బెడ్ పైన పడుకోబెట్టి, నీ నీడను కూడా ఎవరూ టచ్ చేయలేరు బుజ్జమ్మ, నువ్వు నా ప్రాణం అని చెబుతాడు. ఇంత జరిగితే అవనీకి మాత్రం ఏమీ తెలియదు. ఎందుకంటే ఇదంతా కొన్ని నిమిషాల సమయంలోనే జరిగిపోతుంది. కాసేపటికి నిద్ర లేచి అవని సోఫాలో కూర్చొని వర్క్ చేసుకుంటూ అలోక్ను చూసి షాక్ అవుతుంది. మీరేంటి ఇక్కడ, ఎప్పుడొచ్చారు? వచ్చినట్లు కూడా నాకు తెలియలేదు. నేనెందుకు ఇంత నిద్రపోయాను అని అడుగుతుంది. అప్పుడప్పుడు అలా జరుగుతుందిలే అవని, టెన్షన్ పడకు. నిద్రే కదా పోయింది, నాకు ఆకలి ఉంది, తినడానికి ఏమైనా తీసుకురావా అని చెప్తాడు అలోక్. ఇప్పుడు అవనీకి ప్రమాదం తలపెట్టడానికి ఆర్నవ్ లేడు కాబట్టి అలోక్ మనసుకి కొంచెం ఉరటగా ఉంటుంది. అలాగే ఆర్నవ్ గురించి ఆలోచిస్తే కొంచెం బాధగా కూడా అనిపిస్తుంది. మరుసటి రోజు ఉదయం అవనీని త్వరగా లేచి అలోక్ని కూడా నిద్రలేపుతుంది. ఏంటి అవని ఇంత హడావిడిగా చేస్తున్నావు? ఈరోజు ఏదైనా పూజ ఉందా, లేదంటే స్పెషలా అని అడుగుతాడు. స్పెషల్ అయితే ఉంది, కానీ ఇక్కడ కాదు, మనం వైజాగ్కి వెళ్తున్నాం, త్వరగా రెడీ అవ్వండి అని చెబుతుంది. వైజాగ్కి? అక్కడికెందుకు? ఏం పని ఉంది నీకు? పనేంటో చెప్తేనే వస్తారా నాతో? సరే అయితే వినండి, నాకు ఒక అర్జెంట్ వర్క్ ఉంది, తప్పకుండా వెళ్ళాలి. మావయ్య గారికి చెప్పి ఫ్లైట్ టికెట్స్ కూడా బుక్ చేయించాను. మొత్తం అన్నీ సెట్ చేసుకొని పెట్టుకున్నామన్నమాట. బాగా డెవలప్ అయ్యావమ్మా అవని అని ఫ్రెష్ అవ్వడానికి వెళ్తాడు అలోక్. ఫ్లైట్ కాబట్టి చాలా త్వరగానే వైజాగ్ చేరుకుంటారు ఇద్దరు. అలోక్ ముందే ఇన్ఫర్మేషన్ ఇవ్వడంతో వాళ్ళ మనుషులు కారుతో రెడీగా ఉంటారు ఎయిర్పోర్ట్లో దగ్గర. ఎక్కడికి వెళ్తున్నావు, ఇప్పుడైనా చెప్పు అవని అని అసహనంగా అడుగుతాడు అలోక్. ఒక ½ అవర్ నా కోసం ఓపిక పట్టండి రాఘవ ప్లీజ్ అని రిక్వెస్ట్ చేస్తుంది అవని. అవని రూట్ చెప్పడంతో డ్రైవర్ వైజాగ్ ఫారెస్ట్ ఏరియాకి తీసుకొని వస్తాడు. ఇంకా ముందుకి కారు వెళ్ళదమ్మా అని డ్రైవర్ చెప్పడంతో అవని అలోక్ ఇద్దరు కిందకు దిగుతారు. ప్లీజ్ అవని, ఇప్పటికైనా చెప్పవే, ఈ సస్పెన్స్ని తట్టుకోలేకపోతున్నా అని అలోక్ అంటాడు. అవని అలోక్ చేయిని చుట్టేసుకుని, ఇంకెంత వచ్చేసాం రాఘవ, ఒక 5 నిమిషాలు నడిస్తే మనం వెళ్ళాల్సిన ప్లేస్కి వచ్చేస్తుంది. అడ్వెంచర్ ప్లాన్ చేసావా నాతోటి? అలాంటిదే అనుకోండి. నీకు మాటలు బాగా ఎక్కువ అవుతున్నాయి అవని. ఏదో మీ దయ మాస్టారు, నీ టైం నడుస్తుందమ్మా, కానీ నీ వెనకాల నేను కూడా నడుస్తా, చేసేదేం లేదు. అలా ఇద్దరం మాటల యుద్ధం చేసుకుంటూనే రావాల్సిన ప్లేస్కి వచ్చేస్తారు. అది ట్రైబల్స్ ఉండే ఒక ఏరియా. అవని ఒక ఇంట్లోకి వెళ్తుంది. వెనకాలే అలోక్ కూడా వెళ్తాడు. ఆ ఇంట్లో చాలా పూల మొక్కలు, ఇంకా ఏవో రకరకాల చెట్లు తీగలతో చూడటానికి చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది. అలోక్ని అక్కడే ఉండమని చెప్పి ఇద్దరు పెద్ద మనుషులతో మాట్లాడుతుంది అవని. నన్ను ఇంత దూరం తీసుకువచ్చింది, నన్ను ఇక్కడ వదిలేసి నువ్వు ఒక్కదానివే వెళ్ళి ముచ్చట్లు పెట్టుకోవడానికా? నీ పిచ్చితో చంపేస్తున్నావు కదే అని మనసులో తిట్టుకుంటాడు అలోక్. కాసేపు వాళ్ళతో మాట్లాడిన తర్వాత అలోక్ని రమ్మని పిలుస్తుంది. బాబాయ్, తనని కొంచెం బయటకు తీసుకువస్తారా అని అవని అడుగుతుంది. అలోక్ మ్యాటర్ తెలియదు కాబట్టి ఏం మాట్లాడకుండా సైలెంట్గా వింటున్నాడు. ఆ పెద్దవాడు వెళ్ళి వీల్ చైర్లో ఒక అమ్మాయిని తీసుకువస్తుంది. అంతలో అలోక్కి ఫోన్ రావడంతో పక్కకి వెళ్తాడు. అవని కింద కూర్చొని తన చేతిలో చెయ్యి పెట్టుకొని ప్రేమగా నిమురుతూ, ఈ అవని మీద కోపంగా ఉందా ఆరుషి
ఆరుషి అనే పేరు వినగానే తన కళ్ళను తిప్పి అవనిని చూపిస్తుంది. ఇన్ని రోజులు నిన్ను చూడడానికి రాలేదని కోపమా ఆరుషి? నువ్వేమో నాకు ఏదో పేరు చెప్పావు. పేరు కాని పేరుతో పిలిస్తే ఎవరైనా ఎందుకు పలుకుతారు? సారీ ఆరుషి, నీ గురించి తెలుసుకోవడానికి ఇంత టైం పట్టింది. నీ దగ్గరికి వస్తే మళ్ళీ నువ్వు ప్రమాదంలో పడతావేమోనని రాలేదు. నన్ను క్షమిస్తావు కదూ ఆరుషి అని అడుగుతుంది అవని. అది చూస్తున్న పెద్దాయన నిన్ను చూడడం వల్లనో తన పేరు పిలవడం వల్లనో తనలో వచ్చే స్పందన నాకు తెలుస్తుంది అని అంటారు. నీకోసం నేను మీ అన్నయ్యని తీసుకువచ్చా, అటు చూడు అని అలోక్ ఫోన్ మాట్లాడుతూ ఉంటే చూపిస్తుంది అవని. అలోక్ని చూడగానే ఆరుషి కళ్ళల్లో నిండు నీళ్లు కారుతున్నాయి. అది చూసి కంగారు పడుతున్న అవనితో ఏం కాదు. అవని తన మనసులో ఉన్న భయం వల్ల బిగుసుకుపోయిన ఫీలింగ్స్ బయటికి వస్తున్నాయి. నువ్వు చూస్తూ ఉండు, త్వరలోనే మామూలుగా అవుతుంది అని ఆ పెద్ద ఆయన చెప్తాడు. అది విని సంతోషించిన అవని తినను మేము తీసుకువెళ్ళొచ్చా? ఎందుకంటే వీళ్ళ అన్నయ్య ఇక్కడ తనని అస్సలు ఉండనివ్వడు అని నవ్వుతూ చెబుతుంది. పర్లేదు అవని, హ్యాపీగా తీసుకువెళ్ళండి. హెల్త్ కండిషన్ అంతా బాగుంది అని చెప్తారు. మీ రుణం ఎలా తీర్చుకోవాలో, కన్న బిడ్డ కంటే ఎక్కువగా తనను చూసుకున్నారు అని ఇద్దరి కాళ్ళకి దండం పెట్టడానికి వంగుతుంది అవని. ఫోన్ మాట్లాడుతూ అవనిని గమనిస్తున్న అలోక్కి అవని వంగడం చూసి ఆరుషి లాంటి రూపం కనిపిస్తుంది. చాలా సన్నగా కట్టెపుల్లలా అయిపోయి ఉంటుంది. అలోక్ పోల్చుకోలేకపోయాడు. కళా నిజమా అని కళ్ళు రబ్ చేసుకుంటూ చూసి ఒక్క అడుగులో ఆరుషి దగ్గరికి జంప్ చేస్తాడు. కింద కూర్చొని ఆరుషిని తనని పట్టుకొని ఆనందంతో ఏడుస్తూనే ఉంటాడు. ఆపడం అవని వల్ల కాలేదు. ఆరుషి కంట్లో నుండి కూడా నీరు కారుతున్నాయి. అవని ఆ కన్నీటిని తుడుస్తుంది. కాసేపటికి అలోక్ పైకి లేచి అవనిని ఏదో అడగబోతుంటే వెళ్ళాక మాట్లాడుకుందాం. వీళ్ళే ఇన్ని రోజులు ఆరుని కంటికి రెప్పలా చూసుకున్నారు అని చెప్పగానే ఆ పెద్దాయన్ని హక్ చేసుకుంటాడు అలోక్. తను మా ప్రాణం. ఆ ప్రాణం లేక అందరం నిర్జీవంగా ఉన్న మా జీవితాలలో మళ్ళీ ప్రాణం పోశారు. మీకు ఏం ఇవ్వగలం చెప్పండి అని రిక్వెస్ట్గా అడుగుతుంటాడు అలోక్. మాదే ముందు బాబు, మొత్తం అవని వాళ్ళ నాన్న మంచితనమే తనని ఎక్కడికి చేర్చింది. అవని స్వార్థం లేకుండా తన దగ్గర ఉన్నదంతా ట్రీట్మెంట్ కోసం ఇచ్చేసి తను మాత్రం రోడ్డు మీద పడింది. అవనిని ఇంకా వాళ్ళని ఆరాధనగా చూస్తాడు అలోక్. మేము కేవలం వైద్యం మాత్రమే చేశాం. అది మా వృత్తి ధర్మం అని అవనిని బాగా చూసుకోండి బాబు, అది చాలు అని అంటారు. ఇంకా ఉంది. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సపోర్ట్ చేయండి.